ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. టెక్నికల్ కారణం వల్ల రుణమాఫీ అవ్వని వారికి కూడా అవుతుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేసిన రుణమాఫీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ జరగలేదు. ఇది యావత్ భారతదేశంలో కూడా అందరికీ ఒక గొప్ప సందేశం సంకేతం పోయిందని చెప్పి నేను చెప్తాను. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా ఆధార్ నెంబర్ ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మేము మరోమారు మనం చేస్తున్నాం. మేము రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ తిరిగి మొదలు పెట్టినాము. అదేవిధంగా ఈ పంట నుంచి సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అది మరోమారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. మేము అధికారం వచ్చిన తర్వాత వడగండ్ల వాన గాని ఇటువంటి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా రైతులకి కంపెన్సేషన్ ఇచ్చినాము, మీరు ఇవ్వలేదు.